బీఆర్ఎస్ విజయాల్ని చూసుకుని బీజేపీ వాళ్ళు అంటే 8 పెరిగామని కాదు, ఒక పరాజయాల్ని కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశం ఉందంటూ నాగరాజు మున్నూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తామన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 35 నుంచి 40 సీట్లు సాధించి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తామన్న బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మీద వెటకారం ట్రోలింగులు పోస్టులు చేయడం ఆపేసి మీ అంచనాలు తప్పడానికి కారణం ఏంటని అంతర్మదనం ఆత్మపరిశీలన చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా ఉండి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులు అందరూ గెలిచారు. కానీ 3 బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, కిషన్ రెడ్డి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి సహా ఎవరూ గెలవలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా ఓట్ బ్యాంకుని పెంచుకున్న బీజేపీ పార్టీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్న అంశాల ఆధారంగా జరుగుతాయని తెలియంది కాదు. ఉత్తరాదిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించిన బీజేపీని మోడీ చరిష్మాని ఎదుర్కోవడం కేసీఆర్కి పెను సవాల్గానే ఉంటుంది.